నవీన్ యాదవ్ ప్రమాణం. చూడండి, ఇటీవల జూబ్లీహిల్స్ బైపోల్స్ లో 25,000 భారీ మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అదే విధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ నవీన్ యాదవ్ తో ఆ, ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, అజరుద్దీన్ తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, విహెచ్ హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతపై దాదాపుగా 24,729 మెజారిటీతో మనం గెలిచినట్టు మనం చూస్తున్నాం. అయితే నవీన్ యాదవ్ గెలుపొందారు. ఎన్నికల అధికారులు నవీన్ యాదవ్ గెలుపుని అధికారికంగా తీసుకొని ప్రకటించిన ఒక విషయం ఏంటంటే, మరోవైపు తన ఎంత చెడుగా ప్రచారం చేసినా కూడా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసినట్టుగా మనం నవీన్ యాదవ్ చూస్తున్నాం. అయితే నిన్న ఏదైతే భారత రాజ్యాంగ దినోత్సవం రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసినట్టుగా మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామని నవీన్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే నవీన్ యాదవ్ ఢిల్లీకి వెళ్లి హైకమాండ్ పెద్దల ఆశీర్వాదం కూడా తీసుకున్నట్టు మనం చూస్తున్నాం. అయితే రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో స్వేచ్ఛ, సమానత్వం, సోదరాభావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రజాస్వామ్య గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి పొందిన రాజ్యాంగం అని జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మల్లల నవీన్ యాదవ్ పేర్కొన్నారు. అయితే భారత రాజ్యాంగం దినోత్సవం రోజు ప్రమాణ స్వీకారం, భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు చేతులెత్తి మొక్కుతున్నావు, రాజ్యాంగ దినోత్సవానికి అనుగుణంగా నేను నడుస్తా, స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావం, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరంగా నేను నడుచుకుంటా, రాజకీయ నాయకు పరంగా నన్ను జూబ్లీహిల్స్ ఎలక్షన్ కోర్టులో నన్ను అక్కడ ఉన్నటువంటి ప్రజలు నాపై ఎంతో ఒత్తిడి వచ్చినా, ఎన్నో చెడు మాటలు వచ్చినా, ఎంతో చెడు దుర్భాషలతో దూషించినా కూడా నా మీద ఉన్న అభిమానంతో నన్ను గెలిపించుకున్నారని చెప్పేసి ఎవరంటారు? నవీన్ యాదవ్ అని నిన్న ప్రమాణ స్వీకారం చేశారు. అయితే భారత రాజ్యాంగాన్ని పట్టుకొని నువ్వు ఏ విధంగా అయితే అక్కడ చేయి పట్టుకొని పెద్ద ఎత్తున పైకెత్తి పట్టుకున్నావో, అదే విధంగా అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలు కూడా నీవు ఎలక్షన్ కోర్టులో ఏ విధంగా అయితే వాళ్ళకు ప్రమాణాలు చేసావో, ఏ విధంగా అయితే నీవు వాళ్ళకి ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు అవన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మా టుడే ఇంటర్వ్యూస్ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే భారత రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తున్నటువంటి వ్యక్తివి అని మేము అనుకుంటున్నాం. అయితే ఎందుకంటే నువ్వు ఒక రౌడీజానికి చెందినటువంటి వ్యక్తివి, నువ్వు ఒక రౌడీ ఫ్యామిలీకి చెందినటువంటి వ్యక్తివి అని చెప్పేసి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అయినా సరే అక్కడ మన మాగంటి సునీత గారి పైన భారీ మెజారిటీతో నువ్వు గెలిచినావు. అంటే దాదాపు అది ఇంచుమించు 24,729 ఓట్లతో నువ్వు మెజారిటీతో గెలిచినావు. అంటే అక్కడ నీపై చూపించినట్టు అభిమానం ఏ విధంగా ఉంది అక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్ ప్రజలకు అనేది నువ్వు గుర్తుంచుకోవాలి బ్రదర్. ఇంకొకటి ఏంటంటే, భారత రాజ్యాంగానికి అనుగుణంగానే నువ్వు నడవాలి. ఎందుకంటే మా దళిత బహుజన బిడ్డల నుంచి ఒక బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన అత్యధిక మెజారిటీతో అంటే చాలా సంతోషంతో గౌరవంగా ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తులు దళిత బహుజనులు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి దళిత బహుజనులకు నువ్వు ఆ రోజైతే జూబ్లీహిల్స్ గడ్డపై ఉండి ఏ విధంగా అయితే నువ్వు వాళ్ళకు ఈ మేలు చేస్తారని ఒప్పుకున్నావు, ఆ మేళ్ళన్నింటినీ కూడా నువ్వు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.